అమ్మవారి మహిమలు ఏ విధంగా ఉంటాయి? అమ్మవారి మహిమ గురించి చెప్పుకోవాలంటే ఏ భక్తుడికి తన జీవితకాలం సరిపోదు. ఎందుకు అంటే ఆవిడ అమ్మ. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారెడి బుచ్చినయమ్మ, నిన్నులో నమ్మిని వేల్పుటలమ్మ, మనంబుల నుండి దుర్గమాయమ్మ, కృతాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలంటారు. అంటే అమ్మలనే కన్న తల్లి ఆవిడ. ఆవిడని తలుచుకుంటే చాలు, జరగనటువంటి విషయం ఏది ఉండదు. ఏది కోరితే, ఏది ధర్మమో, మనకి ఏది కావాలో ఆవిడికి తెలుసు కాబట్టి, మనకి ఏది ఇవ్వాలో ఆవిడికి తెలుసు కాబట్టి, మనం అడిగింది కాకుండా మనకు అవసరమైనటువంటి విషయాన్ని ఆవిడ తప్పకుండా సమకూరుస్తుంది. ఏ విధంగా అనుగ్రహిస్తుంది అనడానికి బ్రహ్మద్రథుడి కథ ఒకటి మనకి చెప్తారు. అదేమిటంటే, అంతకుముందు జన్మలో ఒక గద్ద జన్మ ఎత్తినటువంటి వాడతను. కాశీ అన్నపూర్ణ ఆలయం చుట్టూ ఎవరో తరుముతున్నారని చెప్పేసి తప్పించుకోవడానికి 3 ప్రదక్షిణాలు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రసాదాన్ని తిన్నట్ట. అతడు మరుజన్మలో ఒక అత్యంత బ్రహ్మరథుడై తర్వాత మహారాజై పుట్టాడు. అత్యంత తేజోవంతుడై పుట్టాడు. ఆ తర్వాత అతనికి పూర్వజన్మ స్మృతి కూడా ఉందిట. ఋషులు మునులంతా కూడా, నీకు పూర్వజన్మ స్మృతి ఎలా కలిగింది? మామూలు వాళ్ళకైతే ఇది కలగదు. ఇలా నీకు కలగటానికి ఏమిటి, ఎలాంటి కథ నీది, ఎందుకు కలిగింది ఇలా నీకు? పూర్వజన్మ వృత్తాంతం ఎవరికి గుర్తుండదు అని అడిగితే, పూర్వజన్మలో నేను ఒక గద్దని, తెలియకనే నాకు అసలు అక్కడ అమ్మవారి గుడి అని కానీ భక్తి కానీ నాకు తెలియదు. కేవలం కాశీ అన్నపూర్ణ ఆలయం చుట్టూ నాకు తెలియక నన్నెవరో తరమడం వలన 3 ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రసాదాన్ని నేను సేవించాను. అందువల్ల మరుజన్మలో నేను ఇక్కడ మహారాజునై పుట్టాను అని చెప్తాడు. అంటే ఇక్కడ మనకి అర్థమయ్యేటువంటి విషయం ఏమిటంటే, భక్తితో కొలిస్తే ఆవిడ ప్రసన్నమవుతుంది, ఆర్తితో పిలిస్తే వచ్చి ఆపదలు తీరుస్తుంది. ఏదీ లేనటువంటి వాడికి కూడా కేవలం ఆవిడ దగ్గర ఏ గుడి చుట్టైనా మనం ప్రదక్షిణ చేసినా, భక్తి లేక మనకి తెలియక ప్రదక్షిణం చేసినా, తెలియక ప్రసాదం తిన్నా, తెలియక దర్శించుకున్నా కూడా మనం పునీతులం అవుతాం. అంటే అమ్మవారి మహిమ అంత గొప్పదిగా చెప్తారు. ఎప్పుడు ఏ క్షణంలో తలుచుకున్నా కూడా ఆవిడక్కడ ప్రత్యక్షం అవుతుంది. అందుకే శంకరాచార్యుల వారు కోరినట్టు, ఆపస్మగ్న స్మరణం తదీయం కరోమి దుర్గే కరుణార్ణవే అంటారు. అంటే ఏమిటంటే, ఎప్పుడు ఆపద వచ్చినప్పుడు అమ్మవారిని మనం మరవకూడదు. ఎందుకంటే అమ్మను మనం మర్చిపోయాము అంటే మనని మనం మర్చిపోయినట్టే. అందుకని అమ్మవారిని మనం ఎప్పుడు కూడా మరవకుండా అహర్నిశలు ధ్యానిస్తూ ఆవిడ్ని సేవిస్తూ ఉండటం వలన పునీతులం అవ్వడమే కాకుండా, దుష్కర్మలు పోవడమే కాకుండా, దోషాలు పోవడమే కాకుండా, మనం ఒక ధర్మ మార్గంలో నడవటం, ఎల్లప్పుడూ కూడా ఆవిడ అనుగ్రహానికి పాత్రలవుతాం. అందుకని మనం ఎల్లవేళలా అమ్మ నామాన్ని తలుస్తూ ఉండాలి. అందుకే ఏం చెప్తారంటే, ఏ నామం రాకపోవచ్చు, ఏ పూజ రాకపోవచ్చు, మనకి ఏదీ తెలియకపోవచ్చు, అహర్నిశలు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అది రాదు, శ్రీమాత శ్రీమాత అనుకున్నా చాలు, ఆవిడ కరుణిచ్చి మన పక్కనే ఉంటుందిట, మనని నడిపిస్తుందిట. అందుకని మనం శ్రీమాతని ఎప్పుడు కూడా మరిచిపోకూడదు.